మనము తెలుగులో పదాలని ఇంగ్లీష్లో టైప్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడుతుంటాము. ఆకి ఏ రాయాలా, తర్వాత మళ్ళీ ఈ రాయాలా అని చెప్పి ఇబ్బంది పడుతుంటాం. అలా మీరు ఇబ్బంది పడకుండా ఉండడానికి మీరు తెలుగు అక్షరాలని మీరు ఇంగ్లీష్లో టైప్ చేసే విధంగా ఈ కోర్స్ అనేది రూపొందించడం అనేది జరిగింది. మీరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. చాలా వీడియోస్ అనేది ఇస్తాను అనమాట. ఈ ప్రకారం మనం ముందుకు వెళ్దాము. ఇప్పుడు చూడండి, నేను మనం ఇంగ్లీషు అక్షరాన్ని తెలుగులో ఏ విధంగా మనం ట్రాన్స్లేట్ చేయొచ్చు, అదే రకంగా ఈ అక్షరానికి ఇంగ్లీష్లో మనం ఏ విధంగా రాయాలో కూడా ఇప్పుడు చెప్పబోతున్నాను అనమాట. చూడండి, ఏ ఆ, ఏ ఆ, ఐ ఈ, ఈ యు ఊ, ఓ ఊ, ఆర్యు రూ, ఆర్ఓ రూ, ఈ ఏ, ఈఐ ఏ, ఏఐ ఐ, ఓ ఓవి ఓ, ఓయు ఓ, ఏయు ఆర్ ఏవి ఔ, ఏఎం అం, ఏహెచ్ఏ ఆహా. ఇలా మనము అచ్చుల్ని పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు హల్లులు చూద్దాం. కేఏ కా, కేహెచ్ఏ ఖా, జిఏ ఘా, జిహెచ్ఏ ఘా, జిఎన్ఏ జ్ఞా, సిహెచ్ఏ ఛా, సిహెచ్ఏ ఛా, జేఏ ఝా, జేహెచ్ఏ ఝా, ఐఎన్ఐ ఇని, టిఏ ఠా, టిఏ ఠా, డిఏ ఢా, డిఏ ఢా, ఎన్ఏ నా, టిహెచ్ఏ థా, టిహెచ్ఏ థా, డిహెచ్ఏ దా, డిహెచ్ఏ ధ, ఎన్ఏ నా, పిఏ పా, పిహెచ్ఏ ఫా, బిఏ బా, బిహెచ్ఏ భా, ఎంఏ మా, పిహెచ్ఏ ఫ, వైఏ యా, ఆర్ఏ రా, ఎల్ఏ లా, విఏ వా, ఎస్ఏ సా और ఎస్ఈ సే, ఎస్హెచ్ఏ షా, ఎస్ఏ సా, హెచ్ఏ హా, ఎల్ఏ లా, కేఎస్హెచ్ఏ క్షా, ఆర్ఏ రా. సో ఇలాగా మనం యాజ్ ఇట్ ఈస్గా రాయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఆ కా ఆ చా టా ఉందనుకోండి, అచట, ఏ సిహెచ్ఏ టిఏ అచట, అలా అని రాయాలి. సో ఇలాగా మీకు మీ చేత ప్రాక్టీస్ చేయించడానికి సరళ పదాలని నేను నెక్స్ట్ వీడియోలో చేయాలనుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. చాలా మీకు ఈ కంటెంట్ అంతా కూడా నేను ఉచితంగా ఇస్తున్నాను అనమాట. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. తెలుగు టు ఇంగ్లీషు టైపింగ్ నేర్చుకునే భాగంగా మనము ఈరోజు తెలుగు సరళ పదాలను మనం నేర్చుకుంటున్నాం అనమాట. మీరు గమనించినట్లయితే ఇవన్నీ కూడా మనము గత క్లాస్లో చెప్పుకున్నటువంటి అచ్చులు హల్లుల్ని కలిపి చేసినటువంటి పదాలు అనమాట, మీకు సులువుగా అర్థం అవడానికి. మీరు గమనించినట్లయితే ఇగోండి చూడండి, ఆ చా టా చూసినట్లయితే ఓ డా, తర్వాత మనకి ఔ రా, ఇలా మొత్తం అన్నీ కూడా మా రా కా, ఇవన్నీ కూడా కలిపి నేను సరళ పదాలుగా మీకు ఇవ్వడం అనేది జరిగింది. వీటిని మీరు చూసి బాగా ప్రాక్టీస్ చేయండి. ఇంకా మీరు ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంది. ఇప్పుడు నేను ప్రతి పదాన్ని నేను చదువుకుంటూ వెళ్తాను. మీకు ఇంగ్లీష్ అక్షరాలు నేను చదువుకుంటూ వెళ్తే తెలుగు పదానికి నేను ఏవైతే రాశానో నేను స్పెల్లింగ్స్ అవి మీకు ఈజీగా వచ్చేస్తాయండి. చూడండి, ఆ చా టా, ఆ టా, ఈలా, ఈగ, ఉమ, ఊడ, యద, ఏడవ, ఐర, ఓడ, ఔర, కమల, కననం, గద, గణథ, చావాక, జత, టక టక, టకటక, డబ డబ, డబ డబ, తాల, దగ, ధర, నస, పగ, ఫలం, భరవ, భజన, మరక, యమ, రమ, లయ, వడ, శనగ, శమ, సకల, హర, క్షమ, భక్షణ, ఆమడ, ఆమడ. చూడండి ఇక్కడ ఏ ఆ, ఎంఏ మా, డిఏ డా, అలా మీరు తీసుకోవాలన్నమాట. అయితే చాలామంది తెలుగు టైపింగ్ చేసేటప్పుడు ఎందుకు, ఎప్పుడు, ఎలా అని రాసేటప్పుడు ఈ ప్లేస్లో ఆ పెడుతుంటారు, అంటే ఏ పెడుతుంటారు అనమాట. తప్పు అవుతుంది. అందుకని ఈ పదాలు కూడా నేను ఇక్కడ రాయటం అనేది జరిగింది. ఒకసారి జాగ్రత్తగా చూడండి.
ENNDU KUకు ఎందుకు, EPPU పు DUడు ఎప్పుడు, EALA ఎలా, ఏమిటి అప్పుడు, APPU పుడు అప్పుడు, ఎవరు, AVARU ఎవరు, మీరా MEE మీ, RAA రా మీరా, నేనా NE NAA నా నేనా, నువ్వా NU ను, VVAA నువ్వా. సో ఈ రకంగా మనం తెలుగు సరళ పదాలను మనం నేర్చుకుంటాం. ఇవి వచ్చేటప్పటికి మీకు కొంచెం అడ్వాన్స్ అనేది నేను చెప్పడం జరిగింది. నెక్స్ట్ పార్ట్ కోసం మీరు పార్ట్ 3 అని కామెంట్ చేయండి. మీరు మరిన్ని వీడియోస్ మీకు తీసుకోవడానికి మీరు నా ఛానల్ ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని మీరు దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తెలుగు టు ఇంగ్లీష్ నేర్చుకునే భాగంగా మనము తెలుగు గుణింతాలని ఈరోజు మనం ఇంగ్లీష్లో ఎలా రాయాలో తెలుసుకుంటాం అనమాట. చూడండి, ఇక్కడ KA కా, KAA కా, KI కి, KEE కీ, KU కు, KOO కు, KRU క్రు, KROO క్రూ, KEK KEK అవుతుంది, KEK కూడా అనొచ్చు, KAI కై, KO కో, KO కో అవుతుంది, KAO కౌ, KAM కమ్, KAHA కహ. అంటే కాకా కీ కీ కు కు క్రూ క్రూ, KK కై, కో కో కౌ, కమ్ కహ. వీటిని ఇలా రాస్తాం. వీటిని ఉపయోగించి మనము చూడండి కలము కాకి అంటే వీటన్నిటిని ఎలా రాద్దాం చూద్దాం అనమాట. KALAMU కలము, KAAKI కాకి, KITI KI కిటికీ, KEETAKAMU కీటకము, KULUKU కులుకు, KOODU కూడు, KRUPA కృప, KROORAM క్రూరం, KERETAM కెరటం, KEDAAR కేదార్, KAILASAM కైలాసం, KODUKU కొడుకు, KOKILA కోకిల, KAVLU కవ్లు, DAMARUKAM డమరుకం. సో ఇలా మనం ఏం చేసామంటే మొత్తం కాగుణింత మొత్తానంతా కూడా మనము నేర్చుకున్నాం అనమాట. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ బాగుణింతం ఉంది మొత్తం. అంటే బా బా, బీ బీ, బూ బూ, బ్రూ బ్రూ, బే బే, బై బో బో, బౌ బం బహ. సో వీటికి సంబంధించినటువంటి తెలుగు ఎగ్జాంపుల్స్, వాటికి సంబంధించినటువంటి మనకి ఎగ్జాంపుల్స్ అనమాట. చూడండి, బడి BADI బడి, బాతు BAATH బాతు, బిందె BINDE బిందె, బీరా BERA బీరా, బుగ్గ BUGGA బుగ్గ, బూర BOORA బూర, బృహస్పతి BRUHAS PATH బృహస్పతి, BROO బ్రూ, బెల్లం BELLAM బెల్లం, బేరము BERAMU బేరము, బైరాగి BAIRARAJI బైరాగి, బొంగరం BONGARAM బొంగరం, బోనము BONAMU బోనము, బౌద్ధం BAVUDADDAM బౌద్ధం, బంతి BANTHI బంతి. అలా అవుతుంది అనమాట. సో మిగతా హల్లులతో అన్ని గుణింతాలను మీరు ప్రాక్టీస్ చేయండి. తర్వాత వీడియోస్ కోసం పార్ట్ 4 అని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మర్చిపోకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. తర్వాత ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇంగ్లీష్ విత్ రాయేష్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ ఈరోజు ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ అనేవి చాలా ఇబ్బందిగా అనిపిస్తున్నాయి అనమాట. ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ కరెక్ట్గా రాక సరైన ఫౌండేషన్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరి కోసమే ఈ వీడియో. మీరు గమనించినట్లయితే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో మనకి 26 అక్షరాలు ఉంటాయి. 26 పెద్ద అక్షరాలు, క్యాపిటల్ లెటర్స్ లేదా స్మాల్ లెటర్స్. వీటిని మనం క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్గా చెప్పుకోవచ్చు. అదే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఉన్నటువంటి 26 అక్షరాలని మనం కాన్సనెంట్స్, వొవెల్స్గా మనము డివైడ్ చేసుకుంటాం అనమాట. అంటే కాన్సనెంట్స్ అంటే హల్లులు, వొవెల్స్ అంటే అచ్చులు. సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే AEIOU అనేది మనకి అచ్చులుగా మనకు ఉంటాయన్నమాట. తెలుగులో ఆ నుంచి అమ్మహ వరకు మనకి ఎలా అయితే ఉంటాయో ఈ ఇంగ్లీష్లో కూడా మనకి వొవెల్స్ అనేవి మనకి అలా ఉంటాయన్నమాట. వీటన్నిటిని అచ్చులు అంటాం. తర్వాత మిగిలిన అన్నీ కూడా మనకి ఇవి హల్లుల్లా ఉంటాయి. చూడండి, BCDFGHJKLMN PQRST VWXY
జెడ్. వీటన్నిటిని కాన్సనెంట్స్ అంటాం, ఏఐఓని వవెల్స్ అంటాం. అయితే మీరు ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే బేసిక్స్ నేర్చుకునే వాళ్ళు మీరు కాన్సనెంట్స్ని ఈ వవెల్స్తో మనం హెచ్ వేయాలి, అంటే మల్టిప్లై చేయాలన్నమాట. అలా చేయడం ద్వారా మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీరు చూడండి, బిఏ బా, బిఈ బే, బిఐ బి, బిఓ బూ, బియు బ్యూ అలా అవుతుంది అనమాట. అలా మనం ప్రతి లెటర్ని ప్రతి ఈ 5 వోవెల్ లెటర్స్తో మనము హెచ్ వేయాలి. అలా చేసినప్పుడు మనకి 2 అక్షరాల పదాలు మనకు బాగా వస్తాయి. చూడండి, మళ్ళీ సిఏ కా, సిఈ సే, సిఐ సి, సిఓ కో, సియు క్యూ అలా అనమాట. తర్వాత డిఏ డా, డిఈ డే, డిఐ డి, డిఓ డు, డియు డ్యూ అలా అవుతుంది అనమాట. తర్వాత ఇంకొక అక్షరం చూద్దాం, టిఏ టా, టిఈ టే, టిఐ టీ, టిఓ టూ, టియు ట్యూ అలా. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనము కాన్సనెంట్ లెటర్స్ని వోవెల్ లెటర్స్తో మనము మల్టిప్లై చేస్తున్నాం. సో ఇక్కడ మీరు చేయాల్సిన విషయం ఏంటంటే, నెక్స్ట్ స్టెప్ మీరు చేయాల్సిన విషయం ఏంటంటే మీరు ఈ వోవెల్ లెటర్స్ని కాన్సనెంట్స్తో మల్టిప్లై చేయండి. అంతేకాకుండా మీరు వీటిని ఎలా ప్రాక్టీస్ చేయాలంటే చూడండి, కామన్లీ యూజ్డ్ 2 లెటర్ వర్డ్స్, 3 లెటర్ వర్డ్స్, 4 లెటర్ వర్డ్స్, 5 లెటర్ వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పని మీరు గూగుల్ చేస్తే చాలా పదాలు వస్తాయి. ఆ పదాలన్నింటినీ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీకు ఇక్కడ గమనించినట్లయితే మీరు ఇంకొంచెం డెప్త్కి మీరు వీళ్ళు నేర్చుకోవాలని చెప్పి అనుకుంటే మీరు గూగుల్లో బ్లెండ్స్, డైగ్రాఫ్స్, ట్రైగ్రాఫ్స్, క్లస్టర్స్ అని మీరు గూగుల్ చేయండి. అంతేకాకుండా ఇంగ్లీష్ సిలబల్స్ అని కూడా మీరు టైప్ చేయండి. అలా మీరు టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే మీకు చాలా ఎక్కువ పదాలు అనేవి వస్తాయి. వాటన్నిటిని కూడా మీరు చూసుకొని మీరు ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ టిప్స్ని ఈ రకంగా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే డెఫినెట్గా మీరు స్పెల్లింగ్స్ని ఖచ్చితంగా మీరు ఇంప్రూవ్ చేసుకుంటారనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి దయచేసి షేర్ చేయండి. అంతేకాకుండా మీరు ఫ్రీ మరియు పెయిడ్ కోర్సెస్ కొరకు ఇంగ్లీష్ విత్ రాయేష్ యాప్ని మీరు ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. ఇంగ్లీష్ స్పెల్లింగ్స్, తెలుగు నుంచి ఇంగ్లీష్ టు తెలుగు నేర్చుకునే భాగంగా మనము గత వీడియోలో 2 లెటర్స్తో మనం ప్రాక్టీస్ చేయడం జరిగింది. అంటే ఒక కాన్సనెంట్ లెటర్ తీసుకొని ఒక వోవెల్ లెటర్తో మనం హెచ్ వేయడం అనేది జరిగింది, అంటే మల్టిప్లై చేయడం అనేది జరిగింది. అయితే ఈ వీడియో ద్వారా మనం ఏం చేస్తున్నామంటే ఒక కాన్సనెంట్ లెటర్ తీసుకొని తర్వాత దాని ఓవెల్ లెటర్ని తీసుకొని తర్వాత మనం ఒక కాన్సనెంట్ లెటర్ తీసుకుంటాం అనమాట. ఇలా ఈ 3 లెటర్ వర్డ్స్ని మనం ప్రాక్టీస్ చేస్తాం. నేను ఎగ్జాంపుల్గా ఒక 2 చెప్తానండి. చూడండి, ఇక్కడ నేను బి బ్యాబ్, బిఏసి బ్యాక్, బిఏడి బ్యాడ్, బిఏఎఫ్ బ్యాఫ్, బిఏజి బ్యాగ్, బిఏహెచ్ బా, బిఏజే బ్యాచ్, బిఏకే బ్యాక్, బిఏఎల్ బాల్, బిఏఎం బామ్, బిఏఎన్ బ్యాన్ ఇలా మనం నేర్చుకున్నాం అనమాట. ఇంకొక వోవెల్ లెటర్తో ప్రాక్టీస్ చేద్దాం. బిఈబి బెబ్, బిఈసి బెక్, బిఈడి బెడ్, బిఈఎఫ్ బెఫ్, బిఈజి బెగ్, బిఈహెచ్ బె, బిఈజే బెజ్, బిఈకే బెక్, బిఈఎల్ బెల్, బిఈఎం బెమ్, బిఈఎన్ బెన్. అంటే ప్రతి పదానికి కూడా మనకు అర్థం రాదు, కానీ మనకి స్పెల్లింగ్స్ అనేవి ఈజీగా వస్తాయి, ఉచ్చారణ అనేది కూడా బాగా వస్తుంది అనమాట. మీరు ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకోవాల్సి ఉంటుంది. మరొక 2 లెటర్స్ నేను మీకు చెప్తాను అనమాట. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్తో చూసుకున్నట్లయితే RIB రిబ్, RIC రిక్, RID రిడ్, RIF రిఫ్, RIG రిగ్ అలా మనం ప్రాక్టీస్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ అన్ని లెటర్స్ని తీసుకొని ఒక్కొక్క లెటర్తో మళ్ళీ ఇలా మల్టిప్లై చేయాలి. మళ్ళీ ఒక్కొక్క లెటర్ని మరి అన్ని లెటర్స్తో మిగతా అన్ని లెటర్స్తో మల్టిప్లై చేయాలి. ఇలా మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇలా మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బాగా స్పెల్లింగ్స్ వస్తాయి. తర్వాత ఈ 3 లెటర్ వర్డ్స్ మీరు మొత్తం ప్రాక్టీస్ అయిన తర్వాత మీకు ఇందులో ఉపయోగపడిన పదాలను మీరు కుదిరితే కామెంట్ రూపంలో తెలియపరచండి. 4 లెటర్ వర్డ్స్, 5 లెటర్ వర్డ్స్, కామన్లీ యూజ్డ్ 4 లెటర్ వర్డ్స్, 5 లెటర్స్ అని గూగుల్లో మీరు సెర్చ్ చేసి మీరు వాటిని కూడా మీరు నేర్చుకున్నట్లయితే మీరు ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ అనేవి మీకు త్వరగా వస్తాయి అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ని మీరు భవిష్యత్తులో పొందడానికి, నోటిఫికేషన్ రూపంలో పొందడానికి మీరు బెల్ ఐకాన్ కూడా మీరు ఆన్లో పెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై. దిస్ ఈస్ డాక్టర్ వి రాజేష్ సైనింగ్ ఆఫ్. బై. హ్యావ్ ఎ గ్రేట్ డే.